రొయ్యలంటే ఇష్టం లేని వాళ్ళు, జీవితంలో రొయ్యలు తినకూడదు అనుకునే వాళ్ళు వెంటనే ఈ వీడియోని స్కిప్ చేసేయండి. వీడియో మొత్తం కనుక చూసారంటే డెఫినెట్గా మీకు కూడా రొయ్యల వేపుడు చేసుకొని తినాలి అనిపిస్తుంది. మరి అంత టేస్టీగా ఉంటే ఈ రొయ్యల వేపుడు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఇలా ప్యాన్ లోకి నూనె వేసుకుని శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు వేసి ఉప్పు పసుపు వేసుకుని రొయ్యల్లో ఉన్న వాటర్ ని కూడా ఇంకిపోయి రొయ్యలు పొడి పొడిగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. నెక్స్ట్ వేరొక కడాయిలోకి మరొక గంట నూనె వేసుకుని హాఫ్ కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయిట్టు ఫ్రై చేసుకుని ఒక మీడియం సైజ్ టమాటా ముక్కలు కూడా వేసుకుని కొద్దిగా వేగిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు వేసేసి చిటికెడ ఉప్పు, చిటికెడ పసుపు వేసుకుని 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని రొయ్యలు ఎర్రగా వేగేట్టు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా, 2 రెమ్మల కరివేపాకు వేసి చక్కగా అంతా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించారు అంటే ఎంతో టేస్టీ అయిన రొయ్యల వేపుడు రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. రెసిపీ డీటెయిల్ గా చూడాలి అనుకుంటే యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.